హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 24 మ్యాచ్ కంప్లీట్ అయిపోయాయి. 25th మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది రిజల్ట్ల యొక్క, అదే విధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 25 ముంబై ఇండియన్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్కు హోమ్ గ్రౌండ్గా అయితే కానుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మాత్రం అయితే ఆశించిన తగ్గ ఫలితాలు అయితే ఇరు జట్ల మధ్య అయితే రాలేదు. ఒక్కొక్క విజయంతోనే ఉండడం జరిగింది. అయితే ప్రజెంట్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడడం జరిగింది. 4 మ్యాచ్లో ఒక్కటంటే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. వరుస 3 మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. దారుణంగా ఓడిపోవడం చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ఐపీఎల్ చరిత్రలో ఇంత దారుణంగా ఓడిపోవడం ముంబై ఇండియన్స్ ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటాను. ముంబై తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 వికెట్లతోనే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా సన్ రైజర్స్ చేతిలో 31 పరుగులతోనే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్లతోనే ఓడిపోవడం జరిగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్తోనే ముంబై ఇండియన్స్ 29 రన్స్ తేడాతోనే అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. వరుస 3 మ్యాచ్ల తర్వాత ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు ఒకటంటే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. 3 మ్యాచ్ల్లోనూ 4వ మ్యాచ్లోనూ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను దారుణంగా విఫలమవడమే ముంబై ఇండియన్స్ ఓటమి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం, అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగతా బౌలర్ ఎవ్వరు కూడా ఆశించిన తగ్గట్టుగా రాణించలేకపోవడం ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ మంచిగానే రాణిస్తున్నాడు. రోహిత్ శర్మతో పాటు మళ్ళీ వచ్చేసరికి తిలక్ వర్మ ఒక 2 మ్యాచ్లు రాణించడం జరిగింది. మిగతా వాళ్ళు అయితే వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోతున్నారు. దారుణంగా విఫలం అవుతున్నారు వాళ్ళు మాత్రం. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్లో ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండే కానీ, టీమ్ డేవిడ్ కానీ వీరు మాత్రం అయితే బ్యాటింగ్లో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే యథావిధిగా మళ్ళీ ఓటమి బాట మళ్ళీ ఎక్కుతుంది ముంబై ఇండియన్స్. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి పీయూష్ చావ్లా కానీ, గిరాల్ కోల్టేజ్ కానీ, ఆకాశ్ మధ్వాల్ కానీ రాణించాలి. గత 2 మ్యాచ్ల నుంచి ఆకాశ్ మధ్వాల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా బాగానే రాణిస్తున్నారు. కాకపోతే ఈ మ్యాచ్లో ఇంకా అంతకంటే మించి ప్రదర్శన చేస్తే మాత్రమైతే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఫినిషర్ రోల్లో వచ్చేసరికి మహమ్మద్ నబీ కానీ, రొమారియో షెఫర్డ్ మాత్రమైతే రాణించాలి. గత మ్యాచ్లో రొమారియో షెఫర్డ్ రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరి ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో రొమారియో షెఫర్డ్ మరోసారి రాణిస్తే మాత్రం అయితే ముంబై ఇండియన్స్ తిరిగి ఉండదు. బ్యాటింగ్ పొజిషన్లో బౌలింగ్ పొజిషన్లో అందరూ రాణిస్తేనే గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంది. గత మ్యాచ్లో ఎలా ఉంది, ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, పీయూష్ చావ్లా, గిరాల్ కోల్టేజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ మధ్వాల్ ప్లేయింగ్ 11 ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంపాక్టివ్ ప్లేయర్గా వచ్చేసరికి నేపాల్ వధేరా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ అండ్ పేపర్ పైన మాత్రం అయితే సూపర్గా ఉండడం జరిగింది. గ్రౌండ్లో వచ్చేసరికి ఆశించిన తగ్గట్టుగా అయితే రాణించలేకపోతున్నారు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో అటు క్యాప్టెన్సీగా కానీ, బ్యాటర్గా కానీ, బౌలర్ కానీ 3 విభాగాల్లో హార్దిక్ పాండ్యా తన స్థాయికి మించి ప్రదర్శన కనబరుస్తూనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత 3 మ్యాచ్ల నుంచి హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ విషయంలో కానీ, బౌలింగ్ విషయంలో కానీ, బ్యాటింగ్లో మానే రాణిస్తున్నాడు. కానీ ఈ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమవుతున్నాడు హార్దిక్ పాండ్యా మాత్రం. అయితే హార్దిక్ పాండ్యా రాణిస్తేనే ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్లో గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి.
ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడడం జరిగింది. 5 మ్యాచ్లు అంటే కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలవడం జరిగింది. అది కూడా పంజాబ్ కింగ్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలవడం జరిగింది. మిగతా చెన్నై సూపర్ కింగ్తో ఆడిన మ్యాచ్లో కానీ, కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో కానీ, ఎల్ఎస్జీతో ఆడిన మ్యాచ్లో కానీ, రాజస్థాన్ రాయల్తో ఆడిన మ్యాచ్లో కానీ 4 మ్యాచ్లు అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే టాప్ ఆర్డర్స్ ఎవ్వరు బ్యాటింగ్లో రాణించకపోవడం ప్రధాన కారణం. అదేవిధంగా బౌలింగ్లో విషయానికి వచ్చినట్లయితే ఏ మాత్రం ఎవ్వరు కూడా ఆశించిన తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఈ 2 పెద్ద కారణాలుగా అయితే కనబడుతున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ తప్ప మిగతా ఏ ప్లేయర్ కూడా వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే రాణించలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ఇదే విధంగా రాణిస్తే మాత్రం అయితే మరో ఓటమి అయితే చవిచూస్తుంది. ఫ్యాఫ్ డుప్లెసీ కానీ, రజిత్ పటేరా కానీ, గేన్ మ్యాక్స్వెల్ కానీ, కెమెరాన్ గ్రీన్ కానీ, సౌరవ్ చౌహాన్ కానీ వీళ్ళు మాత్రం అయితే బ్యాటింగ్లో ఆశించిన తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో వచ్చేసరికి ఫ్యాఫ్ డుప్లెసీ, రజిత్ పటేరా, గేన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్ మాత్రం అయితే దారుణంగా విఫలం అవుతున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా వీళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే ఇంతవరకు అంటే చేయలేదు. ఫినిషర్గా వచ్చేసరికి దినేష్ కార్తిక్ అద్భుతంగా పోషిస్తున్నాడు. అతను తోడుగా వచ్చేసరికి వేరే బ్యాటర్లు అయితే సహకరించలేకపోతున్నాడు. అక్కడ ఓటమి ప్రధాన కారణం అవుతుంది. అదేవిధంగా టాప్ ఆర్డర్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రమే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం. అయితే విరాట్ కోహ్లీ తప్ప, దినేష్ కార్తిక్ తప్ప మిగతా బ్యాటర్లు అయితే ఎవరు రాణిస్తలేరు. ఇప్పుడు ముంబైతో జరగబోయే మ్యాచ్లో వీరు రాణించారు. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్ కానీ, ఎస్ దయాల్ కానీ, హిమాంశు శర్మ కానీ, రిష్ టోప్లే కానీ బౌలింగ్లో మాత్రం అయితే వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తలేరు. మహమ్మద్ సిరాజ్ అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ వేస్తున్నాడు కానీ దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. వికెట్ తీయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు మహమ్మద్ సిరాజ్ కానీ, రిష్ టోప్లే కానీ, ఎస్ దయాల్ కానీ, హిమాంశు శర్మ కానీ. వీళ్ళు మాత్రం అయితే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చాలా మెరుగుపడాలి. లేకపోతే మాత్రం అయితే ముంబైతో జరగబోయే మ్యాచ్లో ఓడిపోవడం అయితే ఖాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఫ్యాఫ్ డుప్లెసీ, విరాట్ కోహ్లీ, రజిత్ పటేరా, గ్రేన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, సౌరవ్ చౌహాన్, బ్యాంక్ దగ్గర్, రిష్ టోప్లే, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్, ఈ మనిషి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మైపాల్ రోమర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కొన్ని మ్యాచ్ల నుంచి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టు కొన్ని మ్యాచ్లు కొందరు రాణిస్తున్నారు కానీ నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి వాళ్ళని తీసేస్తున్నారు. ఇదే పెద్ద డిసడ్వాంటేజ్గా అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే మారింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ఎవరైనా బాగా రాణిస్తే వాళ్ళని తదుపరి మ్యాచ్లో కొనసాగించే అవకాశం అయితే కల్పించాలి రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ మాత్రం. అయితే మరి ఇలా చేస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ముంబై ఇండియన్స్ 2 టీములు కంపేర్ చేసుకుంటే 2 టీములు కూడా అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2 టీములు కూడా ఒక మాదిరిగానే కనిపిస్తున్నాయి. మ్యాచ్ మాత్రం అయితే రసవత్తంగా సాగే అవకాశం అయితే లేదు. మరి చూద్దాం అక్కడ వేదికగా జరిగే మ్యాచ్లో మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది అయితే చూద్దాం. వాంకడే పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఏ సీజన్లో ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్ వాంకడే వేదిక 235 పరుగులు భారీ స్కోరు చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ వ్యతిరేకంగా. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్ గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే వాంకడే పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చేసే టీం కానీ లేదంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడే టీం కానీ గెలుపు అవకాశాలు అయితే సమూజులుగానే కనిపిస్తున్నాయి. అంటే 5% డిఫరెన్స్తోనే అయితే కొనసాగుతుంది. ఏదైనా సరే టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకున్నా ఏం కాదు, బ్యాటింగ్ ఎంచుకున్నా ఏం కాదు, ఏది ఎంచుకున్నా ఏం కాదని అయితే మనకు పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే గణాంకాలు అయితే చెప్తున్నాయి. అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ పైన అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే సాధిస్తుంది. ముంబై వాంకడే వేదిక మాత్రమైతే ముంబై పిచ్ల పైన అయితే ముంబై మంచి రికార్డే ఉంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధిస్తుంది నా ప్రిడిక్షన్ ప్రకారం. అయితే మీ ప్రిడిక్షన్ ప్రకారం అనేది కామెంట్ రూపంలో తెలపండి. నా ప్రిడిక్షన్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా లేదా అనేది అయితే మన తదుపరి వీడియోలో తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.